ఒంటిమిట్ట రామాలయం ఏకశిలా విగ్రహం ఉన్నటువంటి రామాలయం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. ఈ గోపురం పైన చెక్కి ఉన్న ప్రతి శిల్పం కూడా అప్పట్లో శిల్పకళ నైపుణ్యం అనేది మనకు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలిగించేదంగా ఉంటాయి. ఇది 1356 సంవత్సరం నాటి శిలాశాసనాలు. చూడండి, ఇక్కడ ప్రతి విగ్రహాన్ని కూడా బాగా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రతి విగ్రహం కూడా అప్పటిలో ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యం, అప్పట్లో వాడినటువంటి వస్తువులు, జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రతిదీ కూడా ఈ గోపురం పైన కనిపిస్తుంది. ఇది మనం ప్రతి విగ్రహాన్ని కూడా చూసినట్లయితే కళ్ళకు కనుబొమ్మలు, అలాగే నర్వ్స్ అనగా నరాలు, నర్వ్ సిస్టమ్, ముక్కులు, ముక్కు పుడక ప్రతిదీ కూడా ఉంది. దీనిపైన సింహము అండ్ అది ముసలి అవన్నీ కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటే శిల్పంలో 3-4 శిల్పాలు. ఈ గోపురంపై ఉన్న శిల్పాలన్నీ శూన్యంగా పరిశీలించినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. చూడండి, మనం ఈ శిల్పాన్ని ఒకవైపు మూసి చూసినట్లయితే ఈ వైపు మనకు గజేంద్రుడు ఏనుగు అనేది కనిపిస్తుంది. ఈ వైపు మూసి చూసినట్లయితే మనకు నందీశ్వరుడు ఎద్దు దర్శనమిస్తుంది. ఈ విధంగా ఒకటే విగ్రహం పైన 2 జంతువులు కనిపతులు రాక్షసులు కలిసి వాసుకుపాముతో అమృతం కోసం చిలకడం జరుగుతుంది. దీని కింద మనం బాగా చూసినట్లయితే మనకు తాబేలు కూడా బాగా కనిపిస్తుంది. అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ అనేది లేకుండానే ఇంత అద్భుతంగా శిల్పాలని చెక్కడం అనేది చాలా అద్భుతం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ శిల్పాలను చూసినట్లయితే అప్పట్లో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను గురించి, అప్పట్లోంటి అలవాట్ల గురించి, జంతువుల్ని ఎలా మచ్చిక చేసుకున్నారు, ఎటువంటి వస్తువులను వాడినారు, అప్పటి యొక్క పండుగలను గురించి, యుద్ధ విశేషాల గురించి ప్రతిదీ కూడా మనము ఈ గోపురం పైన పరిశీలించి చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. నాట్య విశేషాలు కానీ, ఈ గోపురం యొక్క ద్వారం అనేది చాలా పెద్దది. ఇక్కడ పూర్వంలో ఈ ఒంటిమిట్ట రామాయణానికి ముఖ్యంగా ఈ నగరానికి ఏకశిలా నగరం అని పేరు కూడా ఉండేది. నేనేమో గుడి చూద్దామని వస్తే ఇంకో అమ్మాయి ప్రత్యక్షమైంది. ఇక్కడ శిల్పం కన్నా అందంగా ఉంది.